అక్కకి కుంకుమ పువ్వు పాలిచ్చడం లేట్ అయిపోయింది. అక్క అక్క తలుపుతే అక్క. నేనక్క శ్రీవల్లిని. అక్క అక్క ఏమైంది? తలుపుతీ. అక్క నీకోసం పాలు తెచ్చినా. ఇప్పుడు కానీ ఈ డిజైన్ శ్రీవల్లి చూస్తే నేనే చేశానని తెలిసిపోతుంది. ఇప్పుడెలా? అక్క అక్క వస్తున్నా శ్రీవల్లి. అక్క ఏంది ఇంతసేపు? ఏం లేదు శ్రీవల్లి, ఏం లేదు. బాత్రూంలోనావా? అవును అవునవును. అరే ఒక్క మాట చెప్తే జరసేపైనాక వస్తుంటే కదా. పర్వాలేదు శ్రీవల్లి. ఇగో నీకోసం కుంకుమ పువ్వు కలిపిన పాలు తీసుకొచ్చిన, తీసుకో. అక్క ఏందిది? ఏమైంది శ్రీవల్లి? గదే నేను అడుగుతున్నా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? అబ్బే అలాంటిదేం లేదు శ్రీవల్లి. కడుపులో ఏమైనా తక్లీఫ్ అవుతుందా? అదేం లేదు, బానే ఉన్నాను. సరే నువ్వు పాలు తాగు. నేను తాగుతానులే శ్రీవల్లి, నువ్వెళ్ళు. ఏందక్క గిరంగు గిట్ల కింద పడ్డదేంది? ఏమో శ్రీవల్లి, మీ బావేదో డిజైన్ చేస్తుంటే కలర్ కింద పడినట్టుంది. అక్క ఏదైనా వేస్ట్ క్లాత్ ఉందా? అక్క నేను గిటు మాట్లాడుతుంటే నువ్వు గట్ చూస్తున్నావేంది? ఏం లేదు శ్రీవల్లి, ఏం లేదు. క్లాత్ ఏమైనా ఉందా అని అడుగుతున్నా. గీ రంగు తుడుస్తా. నేను తుడుచుకుంటాలే శ్రీవల్లి, నువ్వెళ్ళు. అక్క నువ్వు ఒట్టి మనిషివి కాదు, కిందకి వంగి ఎట్లా తుడుస్తావు? నువ్వు కూకొని పాలు తాగు. చాలే శ్రీవల్లి, సామ్రాట్ పిలుస్తాడు, నువ్వెళ్ళు. ఏం కాదులే అక్క, కింద రంగు చూడు గలీజ్గుంటది.
పడ్డది. ఏందక్క గిది? గీ డిజైన్ గిట్ల కింద వారేసిండ్రు? అది మీ బావగారు చూసుకోలేదనుకుంటా, అలా కింద ఉండిపోయింది. ఇలా ఇవ్వు శ్రీవల్లి, నేను బావగారు. అవ్వక్క, నీ చేతికి ఏంది రంగంటింది? ఇది ఇందాక అవన్నీ సర్దుతుంటే చేతికంటుకుంది. ఓ అక్క, గీ డిజైన్ బావగారు వేసిండ్రా? అవును, ఇంకెవరు చేస్తారు? మరి బావగారికి డిజైన్ చేస్తే కింద ఏ అని సింబల్ ఏంది? బావ పేరైతే సిహెచ్ అని ఉండాలి, మీ మడ్డి పేరైతే ఎస్ అని ఉండాలి. ఇంట్లో ఎవళ్ళ పేరు ఈతో స్టార్ట్ కాదు, కానీ ఈ డిజైన్ కింద చిన్నగా ఏ అని రాసింది. దానికి ప్రత్యేకత ఏం లేదు శ్రీవల్లి, బావగారు ఏదో సరదాగా రాసుంటారు. ఏ అనే అక్షరంకు ప్రత్యేకత లేదేమో అక్క, కానీ నీ పేరుకి ప్రత్యేకత ఉంది. నీ టాలెంట్కి ప్రత్యేకత ఉంది. నా టాలెంట్ ఏంటి శ్రీవల్లి? గీ డిజైన్ నువ్వు చేసిందే అని నాకు సమజైతుందక్క. శ్రీవల్లి అక్క, గీ ఒక్క డిజైనే కాదక్క, మస్తు తినాల్సింది బావ పేరు మీద నువ్వు డిజైన్లు చేస్తున్నావు. గవి పెద్ద పెద్ద కంపెనీలు కొంటున్నాయి. అదేం లేదు శ్రీవల్లి, మీ బావగారు అద్భుతంగా డిజైన్ చేయగలరు. ఇంకా సామ్రాట్ అయితే సరే సరే, నేనెందుకు డిజైన్ చేస్తాను చెప్పు? గింత టాలెంట్ ని ఎందుకు ఇట్లా దాచిపెడుతున్నావు అక్క? నేనేం దాచిపెట్టట్లేదు శ్రీవల్లి, ప్లీజ్ వదిలేసే, నువ్వెళ్ళు. అక్క, గీ డిజైన్స్ నువ్వు చేయట్లే అని నన్ను నమ్మించిన నమ్మనీకి నా మనసు ఒప్పుతలే. ఎందుకంటే ఉదయం అనుకున్న టైంలా డిజైన్ చేయలేదని బావగారిని మీ మరిది తిట్టిండు. డిజైన్ చెయ్యలే అని బావ కూడా చెప్పిండు, కానీ డిజైన్స్ రెడీ అని నువ్వు తెచ్చిచ్చినావు, అవునా? డిజైన్స్ రెడీగా ఉంటే బావెందుకు అబద్ధం చెప్తాడానికి? నువ్వు కడుపుతోటున్నావు, అయినా గంత కష్టపడి రాత్రి అంతా కూకొని డిజైన్స్ చేసినావు. గది నేను చూసినాక. ఏమన్నావు శ్రీవల్లి? ఏమన్నావు శ్రీవల్లి? గది గిన్ని దినాలు అవంతికక్కకి డిజైన్స్ నేర్చుకోవాలనుకున్నాను, కానీ నాకు రావట్లేదని చెప్తున్నాను సామ్రాట్. అది క్రియేటివ్ జాబ్, అందరికీ రాదు, ఆడవాళ్ళకి అస్సలు రాదు. చక్రి ఎక్కడ? బయటున్నాడు సామ్రాట్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అక్కకి పాలు. చాలు రా. ఏందక్కగిది? ఆయన ముంగట ఎందుకు దాస్తున్నావు? ఇందాక ఫోన్లో నందు మీ ఇంటికొచ్చిందన్న విషయం నువ్వెందుకు దాచావు? నందొచ్చిందని మీ మరిది గరికైతే ఊరుకోడు.